హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ప్రోమో అనేది వచ్చింది, సోనియా వర్సెస్ ప్రేరణ. కొంచెం ఆర్గ్యుమెంట్ మధ్యలో సో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు గౌతమ్ అనే స్టేట్మెంట్ రాగానే గౌతమ్ రెచ్చిపోయాడు. అలా ఎలా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేస్తావు ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి. సో నేను ఇర్రెస్పాన్సిబుల్గా లేను అని అక్కడ తను డిపెండ్ చేసుకుంటుంటే, అరే ఇక్కడ నేను డిపెండ్ చేసుకుంటున్నా కదా ఆ విషయంలో మాట్లాడుతున్నా అంటే ఆ విషయంలో కూడా నా పేరు తీసుకురావద్దు, రైట్. అక్కడ కొద్దిగా లొల్లైంది. అలాగే సోనియా నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు సోనియా నిఖిల్ డిపెండ్ చేసుకునేటప్పుడు యష్మి మ్యాటర్ కూడా వచ్చి యష్మి కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ఫస్ట్లో సోనియా నిఖిల్తోనే ఉండేది, మనందరం కూడా చూసాము. ఆ తర్వాత బయటకు వచ్చి నిఖిల్ని నామినేట్ చేసి షుగర్ బాటిల్ ఏదైతే తల మీద కొట్టంగానే గాడ్ బ్లెస్ యూ అని అక్కడ విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ చూడాలి, అదైతే హైలైట్గా అనిపించింది నాకు. మొత్తానికైతే ఒక ప్రోమో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్లో ఉంటే సూపర్ అంటే సూపర్ రేటింగ్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి మనం చాలా సీజన్స్ చూసాం, రీయూనియన్ చేసుకోవడం, నువ్వు విన్నర్ అవుతావు, నువ్వు టాప్ ఫైవ్లో ఉండవు, నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు, ఇలా ఇన్పుట్లు ఇచ్చేయడం ఇదంతా చూసాం. బట్ ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనేది పెట్టారో అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లాస్ట్ టైం మనం చూసాం ఏంటంటే ప్రీవియస్ వీక్ సో పృథ్వీ చాలా సేఫ్గా వెళ్ళి అవినాష్ని లాక్కుని వచ్చాడు నామినేషన్లోకి. అలాగే అక్కడ యష్మి కూడా ఒక మాట అంది, ఏమంది, మీరు ఎవరైనా వెళ్ళండి నామినేషన్లోకి, రోహిణిని మాత్రం తీసుకుని వచ్చే ప్రయత్నం చేయని ఆ యష్మి కూడా పృథ్వీతో మాట్లాడింది. అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్డ్గా ఒక రకంగా చూస్తే ఇది చేసుకున్నారనమాట. సో ఎవరినైనా తనకంటే వీక్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని లాగేసుకుని ఒక సేఫ్గా వెళ్ళిపోదాం, అంటే నెక్స్ట్ వీక్కి సేఫ్ అయిపోతాం అని చూసుకుంటున్నారే తప్ప జెన్యూన్గా ఎక్కడా కూడా ఒక పాయింట్ మీద వీళ్ళని ఖచ్చితంగా నామినేట్ చేద్దాం అనేది అయితే లేదు. ఇంకో విషయం చెప్తా ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక పాయింట్ చెప్తా. సో నామినేషన్స్ అప్పుడు ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేవన్నీ అంటే ఇప్పుడు నిఖిల్ యష్మి ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, థర్డ్ పర్సన్కి తెలియదు, పృథ్వీకి తెలియదు ఏం ఆడుకున్నారు. అలాగే నిఖిల్ పృథ్వీ మాత్రమే ఆడుకున్నారు అనుకోండి, అక్కడ యష్మికి ప్రేరణకి తెలీదు ఏం మాట్లాడుకున్నారు అనేది. బట్ బయట చూసే ఆడియన్స్కి మాత్రం తెలుస్తుంది. సో నామినేషన్ పాయింట్స్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. బియాండ్ దట్ ఆలోచించి నువ్వు ఇలా మాట్లాడావని చెప్పలేరు, ఎవరో పక్కన వాళ్ళు చెప్తే తప్ప అది నమ్మి నామినేట్ చేయాలి. అది ఎంతవరకు నమ్ముతాం రిలయబుల్ కాదు. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందులోనూ బాగా గేమ్ ఆడేసి ఒక బ్యాడ్ లక్ లేదంటే ఒక సెల్ఫ్ ఎలిమినేట్ మనకంట అనుకుందాం, సెల్ఫ్ ఎలిమినేట్ ద్వారా బయటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళ నామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వాళ్ళు బయట నుంచి చూస్తారు, వేరే ఇద్దరు మాట్లాడుకున్నది మణికంఠ గురించి మణికంఠ చూస్తాడు. సో ఇలాగా నామినేషన్ ప్రక్రియ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఆదిత్య ఓం కూడా ట్విస్ట్ ఇచ్చాడు, వచ్చి ప్రేరణను నామినేట్ చేశాడు. అంతకుముందు ప్రేరణను పొగిడెళ్ళాడు. సో మరి ప్రేరణను ఎందుకు నామినేట్ చేశాడు అనేది పాయింట్ అక్కడ. సో అలాగా చాలా ట్విస్టులు జరిగాయి. శేఖర్ భాష కానీ బేబక్క కానీ, సో శేఖర్ భాష యష్మిని ప్రేరణని నామినేట్ చేశాడు. అలాగే బేబక్క వచ్చింది, బేబక్క నామినేషన్. అందరూ వెయిట్ చేసేది మణికంఠ నామినేషను. మణికంఠ నిఖిల్ నబిల్ నామినేట్ చేశాడు. అది ఏ పాయింట్ మీద నామినేట్ చేశాడు, ఆ క్లాషెస్ ఏంటి అనేది మనం చూద్దాం. అలాగే సీత కానీ నైనిక కానీ, సో వీళ్ళందరూ కూడా నామినేషన్స్కి వచ్చారు, నామినేషన్ అనేది చేశారు. ఒక ఏడుగురు అయితే వచ్చారు హౌస్లోకి, నామినేట్ చేయడం జరిగింది. అయితే నామినేషన్ లిస్ట్ ఏంటి, నామినేషన్ లిస్ట్లో ఒక్క రాయల్ క్లాన్ నుంచి రోహిణి అయితే ఉంది, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి రోహిణి ఉంది. సో మిగతా వాళ్ళందరూ ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఓజీ క్లాన్ ఆరుగురు నామినేషన్, మొత్తం 7 ఉన్నారు నామినేషన్లో. నబీలు, నిఖిలు, పృథ్వీ, విష్ణుప్రియ, అలాగే ప్రేరణ, యష్మి, వీళ్ళ 6 నామినేషన్. ఇటు నుంచి రోహిణి, మొత్తం 7 అనమాట. మొత్తం నామినేషన్లో ఉన్నది వీళ్ళైతే ఖచ్చితంగా నామినేషన్లో ఉన్నారు. అయితే వీళ్ళల్లో డేంజర్ జోన్ ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ప్రీవియస్ వీక్స్ ఓటింగ్ ఆర్డర్ని బట్టి అలాగే టాప్ 5 ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో మనం అది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినారియోలో నామినేషన్ అప్పుడు సోనియా మాత్రం మంచి కిక్ ఇచ్చింది నామినేషన్స్ మాత్రం, అందులో డౌటే లేదు. సో సోనియా దెబ్బకి నిఖిల్ అబ్బా అని మనం అనుకోవచ్చు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే నిఖిల్ నామినేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల, ఎవరు కూడా రాగానే ఆనందపడ్డారు, అరే బ్రహ్మాండంగా ఇది చేసుకున్నారు. ఎక్కడైతే ఈ స్టోరీ వచ్చిందో, యష్మి స్టోరీ అనేది వచ్చిందో, యష్మి నువ్వు కట్ ఆఫ్ చేయొచ్చు కదా అప్పుడే అంటే నేను కట్ ఆఫ్ చేశాను అన్నాడు. నువ్వు ఎక్కడ కట్ ఆఫ్ చేసావు, నువ్వు చెప్పలేదు అందే యష్మి. సో కట్ ఆఫ్ చేయకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నావు అంటే నేనంతా
ఇది కాదు అంత ఇది బ్రాడ్ మైండ్ కాదు అన్నట్టు నిఖిల్ అక్కడ ఒక స్టేట్మెంట్ అనేది చెప్తున్నాడు. నేనంత ఇదిగా ఆలోచించలేదు, అంత దూరం వెళ్ళి ఆలోచించలేదు. సో ఈ విషయం మాత్రం టాపిక్ నీ దగ్గర తీసుకురాల. ఇది మాత్రం వాస్తవం. నిఖిల్ అయితే ఆ టాపిక్ అనేది యష్మి దగ్గర తీసుకురాల. యష్మినే మాట్లాడుతుంది. ఏదైతే అయ్యిందో ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే అంటే కాదు. సో వై వచ్చి ఎన్ పై వాళ్ళే అనేది చాలా క్లియర్గా చెప్పేసింది. జీ వచ్చి వై పై వాళ్ళే అని సోనియా నామినేషన్ సినారీ ఏదైతే ఉందో అది చెప్పేసింది. సో అక్కడి నుంచి ఇక యష్మి అందుకుంది. మరి అలాగైతే నేను బ్యాడ్ అయిపోతాను, నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే స్టేట్మెంట్లు, నువ్వు నన్ను బ్యాడ్ చేయకు అంటే వీళ్ళు బాగా అరుచుకున్నారు. ఎవరైతే మనం ఫస్ట్ నుంచి కూడా సీరియల్ బ్యాచ్, కన్నడ బ్యాచ్ లేదా ప్రీవియస్ షో నుంచి వచ్చిన బ్యాచ్, వాట్ ఎవర్ బ్యాచ్ అని మనం అయితే అనుకున్నామో వాళ్ళైతే చాలా క్లియర్గా ఒకళ్ళకైతే ఖచ్చితంగా క్లాష్ అయింది. సో ముఖ్యంగా యష్మికి అండ్ నిఖిల్కి గట్టిగా పడింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను, అంటే ప్రోమోని చూసిన బట్టి నాకు అర్థమైంది. తర్వాత నామినేషన్ అప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకుందాం. సో ప్రోమోని చూస్తే ఏంటంటే ఇప్పుడు ఏదైతే కట్ ఆఫ్ చేయాలి అని యష్మి చెప్తుందో మరి తను కూడా గౌతమ్ని కట్ ఆఫ్ చేయలే. తనంతట తను తెలుసుకుని పృథ్వీ పాట పాడటం వల్ల తెలుసుకుని గ్రహించుకుని వచ్చి అక్క అన్నాడు. మరి అక్క అన్నందుకు ఫీల్ అయ్యావు కదా, 10 సార్లు ఇరిటేట్ చేస్తే ఫీల్ అవుతారని నేను కూడా చెప్పాను రివ్యూలో. సో 10 సార్లు అనకూడదు, ఏదో ఒకసారి అన్నాడు, 2 సార్లు అన్నాడు, టీచింగ్గా సరిపోద్ది. తమ్ముడు అంది, తను కూడా అది కొంచెం సర్కాజంగా అక్కడ వరకు ఓకే. బియాండ్ దట్ వెళ్ళిపోయి వద్దు అన్నా కూడా వెళ్ళిపోయారంటే అది కరెక్ట్ కాదు. వద్దు అంటే అనకూడదు, అంతే, దట్స్ ఇట్. అది ఎవరైనా సరే. ఇప్పుడు పృథ్వీని రా అనద్దు అన్నాడు అవినాష్, రా అంటా అన్నాడు, అది తప్పు. అంటాం తప్పు. వద్దని చెప్తున్నాడు కదా, వద్దన్నప్పుడు ఆపేయాలి. ఏదైనా అంతే. అది తప్పని ఎలా చెప్పామో ఇది తప్పనే చెప్తాం. సో ఇక్కడ ఏదైతే కట్ ఆఫ్ అనేది చేశానని చెప్తున్నాడో మరి యష్మి కూడా కట్ ఆఫ్ చేయలా గౌతమ్ని, కరెక్ట్గా చెప్పలే. ఆ విషయం పాప గౌతమ్ తర్వాత వెళ్ళి అడిగాడు, నువ్వు నాకు ఈ విషయం చెప్పలేదు, కట్ ఆఫ్ చేస్తానన్న విషయం అసలు నాతో మాట్లాడలేదు, నువ్వు దాట వేసావు మాటని, ఇదేదో ముందే చెప్పుంటే నేను డ్రాప్ అయిపోయేవాడిని కదా, సమ్మర్ నీకు వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉందిలే అని డ్రాప్ అయిపోయేవాడిని కదా అంది. యష్మి నిఖిల్ ఇద్దరు మాడుకున్నారు ఈ విషయం, లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది నేను నామినేషన్స్ అయిపోయి ఖచ్చితంగా చెప్తా ఈ పాయింట్. ఏంటి అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది, సమ్మర్ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు నిఖిల్. అయితే నేనేమో ఇక్కడేమో చచ్చిపోయడానికి ఏమి లేను, నాకు కూడా బయట చాలామంది ఉన్నారు, బట్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక సీరియస్ రిలేషన్షిప్ ఏమైనా ఉందా దాని గురించి మాట్లాడతా అన్నాడు. అయితే ఇది పాయింట్ ఎక్కడ వచ్చిందంటే మొన్న లవ్ స్టోరీలు చెప్పుకున్నప్పుడు అందరు లవ్ స్టోరీలు చెప్పుకున్నప్పుడు స్టిల్ తను ఏదైతే కట్టుబడి ఉన్నాడో నిఖిల్ ఆ వర్డ్స్ అనేది చెప్పేశాడు బయటికి. అది బయట ఏం జరిగింది సినారియో అనేది మనకు అనవసరం, మనం ఆడకూడదు దాని మీద. వాళ్ళిద్దరు పర్సనల్లో మనం దూరకూడదు. నిఖిల్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో అందులో మనం దూరం. ఎందుకు దూరం అంటే అది సెకండ్ వెర్షన్ మన దగ్గర లేదు, ఓన్లీ నిఖిల్ చెప్పిన వెర్షనే విని మనం దాన్ని మాట్లాడలేం. అక్కడ వేరే వాళ్ళు ఎవరైతే ఎక్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడి స్పందిస్తే, అది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి స్పందిస్తే అప్పుడు మాట్లాడచ్చు. ఎందుకంటే లోపల జరిగేదంతా గేమ్ లాంటిదే, హౌస్ లాంటిదే. వాళ్ళు పర్సనల్ డిస్కస్ చేసుకున్న దాని గురించి మాట్లాడతాం. మన కమ్యూనిటీ గురించి మాట్లాడాం కదా, సో ఖచ్చితంగా మాట్లాడతాం. హౌస్లో జరిగితే మాట్లాడతాం, బియాండ్ హౌస్లో జరిగితే మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నా దాని గురించి మనం మాట్లాడడం ఫస్ట్ నుంచి కూడా అదే పద్ధతిలో ఉన్నాం. సో మొత్తానికి అయితే సోనియా అయితే షుగర్ కేన్ బాటిల్ పెట్టి మంచి కిక్ ఇచ్చింది. సో గాడ్ బ్లెస్ యూ అంది లాస్ట్లో, అదైతే అదిరిపోయింది. విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ సూపర్. సో నామినేషన్ లిస్ట్ కూడా చెప్పా, మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.